మీటీవీ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీలో బీజేపీ విజయంతో గల్లీ గల్లీలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారని బీజేపీ పార్టీ కొల్చార మండల అధ్యక్షుడు గన్పూర్ పంతులు హరీష్, మాజీ అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు చింతల యాదగిరిలు అన్నారు. మండల కేంద్రమైన కొల్చారంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం పట్ల కొల్చార మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు పంతులు హరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు గన్పూర్ హరీష్ మాట్లాడారు. అవినీతి లేని పాలన అందిస్తామని చెప్పి ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు లిక్కర్ స్కామ్ లో అవినీతి మరకలు అంటించుకుని వారి పార్టీ గుర్తు అయిన చీపురులాగా ప్రజలు వాళ్ళని చెత్తలాగా శుభ్రపరిచారని ఈ సందర్భంగా తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక జైలుకి వెళ్లడం జరిగింది. కాబట్టి ఈయన కూడా ఇదే ధోరణికి చెందినటువంటి వ్యక్తి అనేటటువంటి ఉద్దేశంతో ఈనాడు భారతీయ జనతా పార్టీని ఢిల్లీలో ప్రజలందరూ కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఢిల్లీ ప్రజలందరూ కూడా మరొకసారి నరేంద్ర మోడీ గారి దేశానికి చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో గుర్తించి అదే పార్టీ ఢిల్లీలో కూడా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో చాలా విఘ్నతతో ఓటు హక్కును వినియోగించి భారతీయ జనతా పార్టీకి పీఠం దక్కించినందుకు ఢిల్లీ ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీ జిందాబాద్ 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 జిందాబాద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ మొత్తం క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అవినీతి పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీపూర్ కట్ట గుర్తు పెట్టుకుంది, కానీ వాళ్ళను ప్రజలు కూడా అలాగే చీపూర్ లాగానే తూడ్చేసారు. అలాగే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెద్ద మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇక్కడ కేంద్రం ఏమి ఇవ్వలేదు, గుండు సున్నా ఇచ్చిందని అన్నారు కదా. మేధావులైన ఢిల్లీ ప్రజలు కూడా వాళ్ళకు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ లో గుండు సున్నా స్కోర్ ఇచ్చారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం అభివృద్ధి చేసిందని చెప్పేసి మొన్న మన నాయకులు అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు బడ్జెట్ అలొకేషన్ లో ఎటువంటి పథకమైన గ్రామాలలో జరిగిన డెవలప్మెంట్ లో 10 సంవత్సరాల నుంచి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్ఆర్జీఎస్ ఫండ్ వల్లనే మన గ్రామాలు డెవలప్మెంట్ అవుతున్నాయని వాళ్ళకు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. వీళ్ళు వచ్చిన సంవత్సర కాలంలో కూడా, ఈ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో కూడా కనీసం ₹1 కూడా మన గ్రామాలకు ₹1 కూడా అలొకేట్ చేయలేరు. ఈ రోజు కూడా పారిశుద్ధ్య కార్మికులకు గాని, మన సీసీ రోడ్లు గాని వేతనాలు ఇస్తుంది. మన పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తున్న వేతనాలు కూడా మన ఎన్ఆర్జీఎస్ ఫండ్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది. అలాగే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఒక చెంపపెట్టు లాంటి ఇదొక గుణపాఠం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉన్న భారతదేశంలో కేవలం ఈ రోజుకి వాళ్ళ స్థానం ఎక్కడికి పరిమితమైందో వాళ్ళు కొంచెం ఒకసారి విఘ్నతతో ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఇప్పటికీ ప్రజలకు అనుగుణంగా పనిచేసే శక్తి లేదు వాళ్ళకి. ఈ రోజు ఇక్కడ కల్లబొల్లి అయిన హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 120 గ్యారంటీలు ఇచ్చేసి ఈ రోజు వరకు ఎటువంటి వాళ్ళు హామీలు నెరవేర్చలేకపోతున్నారు. ఈ సంవత్సర కాలంలో కూడా వీళ్ళు పర్టికులర్ గా ఈ పథకం అప్లికేషన్ చేసినాం, ఈ పథకం మేము చేయగలిగినాం అని చెప్పే మొఖాలు లేవు. ఈ రోజు వీళ్ళు భారతీయ జనతా పార్టీని అంటున్నారు. ఇప్పటికైనా కొంచెం విఘ్నతతో ఆలోచించండి. ఈ రోజు కేంద్ర బడ్జెట్ అలొకేషన్ లో రైల్వేలు గాని, రహదారులు గాని, గ్రామ పంచాయతీలకు నిధులు గాని కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే వస్తున్నాయి. అలాగే మనం ఒకటి చెప్పాల్సినాం, ట్యాక్స్ ఇప్పటివరకు మనం ఒక చిన్న అవగాహన, 12 వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 లక్షల వరకు ఉన్న ఆదాయం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఉండేది. ఈరోజు 12 లక్షల ఆదాయం ఉన్నా గానీ ఎటువంటి ట్యాక్స్ లేదు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు కూడా, కిసాన్ క్రెడిట్ కార్డు 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచారు. అంటే ఇది రైతులకు బెనిఫిట్ అవుతుంది. అట్లాంటి అవగాహన లేకుండా అవగాహన అయితే మాటలు మాడుతున్న కాంగ్రెస్ పార్టీకి కొంచెం బుద్ధి తెచ్చుకొని కొంచెం విఘ్నతతో ఆలోచించుకొని ముందుకు వెళ్లాలని నేను కోరుతున్నాను. అలాగే ఈ రోజు జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కనీసం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని పెట్టేంత దమ్ము కూడా లేదు. మేము చెప్తున్నాం 100% ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో టీచర్ గాని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గాని మనమే గెలుస్తున్నాం. భారతీయ జనతా పార్టీ గట్టిగా ముందుకు పోతుంది. రగన్న గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో కంపల్సరిగా ఆ 2 ఎలక్షన్లు మనము గెలుస్తున్నామని ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను.
ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. కానీ భారతదేశంలోని మూర్ఖులు ఈ కాంగ్రెస్ నాయకులు కానీ స్థానిక రాష్ట్ర నాయకులైన టీఆర్ఎస్ పార్టీల నాయకులైన దుమ్మెత్తిపోయడం తప్ప దేశాభివృద్ధికి పాల్పడే పార్టీలు ఏవి ఈ పార్టీలు కావు. ఈరోజు దేశ రాజధానిలోని ఢిల్లీలోని 26 సంవత్సరాల తర్వాత భారత బీజేపీ జెండాను ఎగరేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రాజధానిలోని జెండా ఎగరేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అట్టడుగు వర్గాలకు న్యాయం చేసే పార్టీ. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, మేము కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అది అవుతాడు, ఇది అవుతాడని. ఈరోజు భారతదేశంలో వాళ్ళు ఏ మాట చెప్పిరో గుండు సున్నాగా అన్నాడు. ఈరోజు వాళ్ళకు ఢిల్లీ ప్రజలు గుండు సున్నాగానే చూపెట్టిరు, గుండు సున్నాగానే చూపెట్టడం జరిగింది. ఇప్పటికైనా భారతదేశంలో హైందవ సంస్కృతిని మెరుగుపరిచి ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్క హిందువులు ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకోవాల్సిందిగా నా మనవి. జై బీజేపీ.